బంగ్లాదేశ్లో ఏర్పడుతున్న ఇంటరిమ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వానికి ఆశ్చర్యకరం కాకపోయినా ఆసక్తికరంగా మహమ్మద్ యూనస్ ఎంపికయ్యారు. ఈయన ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఈయన అర్థశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి పొందిన నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి పొందినటువంటి ప్రఖ్యాత బంగ్లాదేశీ. సో చాలా ఆసక్తికరమైన ఎంపిక ఇది. అందుకే మహమ్మద్ యూనస్ను ఎందుకు బంగ్లాదేశీలు ఎన్నుకున్నారు? I know Mr. Mohammad Yunus. He is deeply respected internationally and even across our country and around the world. He would be a stabilizing figure as an elder statesman, somebody who's above politics, never participated in party politics. He would definitely convey the right sort of image, in my view, that the Bangladesh people need. What we want is stability and calm as soon as possible. ఎందుకంటే ఈ షేక్ హసీనా వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించిన విద్యార్థులు యూనస్ పైన పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. వాస్తవంగా మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు షేక్ ఖాలిదా జియా కూడా విడుదలయ్యారు. సో కానీ మిలిటరీ షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిన వెంటనే విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడమని సైన్యము యూనస్ను కోరింది. అప్పుడే అర్థమైంది ఈ మారుతున్నటువంటి పరిణామాల్లో నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అయిన యూనస్ కీలక పాత్ర పోషించబోతున్నాడు అని. సో ఎవరి యూనస్, ఏమా కథ? యూనస్ చిట్టగాంగ్, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లాలో పుట్టినటువంటి ఒక గోల్డ్ స్మిత్ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. 83 ఏళ్ళు. సో ఈయన చాలా బ్రిలియంట్ విద్యార్థిగా కూడా. సో ఆయన ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ అయిన అమెరికాకు వెళ్ళి ఎకనామిక్స్లో పిహెచ్డి చేసి ఆ తర్వాత అమెరికన్ యూనివర్సిటీలో కూడా పాఠాలు చెప్పి బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చాక, బంగ్లాదేశ్ ఏర్పడ్డాక తిరిగి మాతృదేశానికి వచ్చి చిట్టగాంగ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కు హెడ్ చేశారు. సో ఆయన అదే సమయంలో ఆయన చిట్టగాంగ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ హెడ్గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్లో క్షామం, ఫెమైన్ వచ్చింది. ఇది చూసి చలించిపోయాడు యూనస్. ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ యాక్సెప్ట్ చేస్తూ అన్నటువంటి వ్యాఖ్య ఏంటంటే, మానవుడు పేదరికంతో, ఆకలితో జీవించటానికి పుట్టడు అని అన్నాడు. అందువల్ల చుట్టూ ఉన్న కండిషన్స్, బంగ్లాదేశ్ చాలా పేద దేశం, అసలు ఆర్థిక అవకాశాలు లేక, చేతిలో డబ్బు లేక మామూలు కష్టాలు కావు మహిళలకు మరీ ముఖ్యంగా. ఆ సమయంలో వారి ఆదాయాల్ని పెంచాలి, ఏదైనా చేసి గ్రామీణ మహిళల ఎకనామిక్స్ పాఠాలు చెప్పుకుంటూ ఉండడమే కాదు, సమాజంలో ప్రజల ఎకానమిక్స్ను మార్చాలి అని ప్రయత్నం చేస్తూ ముందు ట్రెడిషనల్గా ఉండే మన బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడానికి ప్రయత్నాలు చేశాడు. యూనస్కు త్వరలోనే తత్వం బోధపడింది, ఇదంత సులభం కాదు అని. ఎందుకంటే ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే కొల్లేటర్ అడుగుతారు, తాకట్టు పెట్టమని. పేదవాళ్ళకు ఏం పెడతారు తాకట్టు? బంగారం పెట్టగలరా? వాళ్ళ దగ్గర బంగారం ఉంటే కదా. వాళ్ళకి ఆస్తులు ఉంటాయా తాకట్టు పెట్టేందుకు? అందువల్ల చాలా సందర్భాల్లో మన దేశంలో కూడా పేదలు ఇలాంటి బ్యాంక్ రుణం, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, సంస్థాగత రుణ సదుపాయం పొందలేక వడ్డీ వ్యాపారుల చేతుల్లో చితికిపోతూ ఉంటారు, శిథిలమవుతూ ఉంటారు. చూడండి మీరు. సో అలాంటి పరిస్థితులు గమనించిన యూనస్ ఆయన గ్రామీణ బ్యాంక్ అనే ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు. ఇది మైక్రో క్రెడిట్, మైక్రో ఫైనాన్స్. తర్వాత ఈ పదం చాలా చెడ్డ పేరు కూడా తెచ్చుకుంది కొంతమంది వల్ల. సో మైక్రో ఫైనాన్స్ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక పెద్ద ఉద్యమం అయింది. కానీ యూనస్ ప్రారంభించినప్పుడు ఈ మైక్రో క్రెడిట్ ఏంటంటే, ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా మహిళలకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మన దగ్గర కూడా ఈ డాక్రా గ్రూపులని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులని రకరకాల ప్రయోగాలు జరిగాయి. యూనస్ ప్రయోగం అద్భుతంగా విజయవంతం. ఎందుకంటే అలా ప్రారంభమైనటువంటి గ్రామీణ బ్యాంక్ బంగ్లాదేశ్లో ఒక రకమైన రెవల్యూషన్ క్రియేట్ చేసింది. అందుకే ఆయనకు 2006లోనే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది.
ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఏ ఇన్స్టిట్యూషన్ సాధించని విజయాలు సాధించింది. బంగ్లాదేశ్లోని 94% విలేజెస్లో గ్రామీణ బ్యాంక్ కార్యకలాపాలు, బంగ్లాదేశ్లో 94% గ్రామాల్లో గ్రామీణ బ్యాంక్ కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయట. అలాగే ఇందులో 4.5 కోట్ల బంగ్లాదేశీయుల జీవితాలను గ్రామీణ బ్యాంక్ తాకింది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే దేశ జనాభాలో దాదాపు 1/4 25% దాకా, అంటే ప్రతి 4 బంగ్లాదేశీలో ఒకరు గ్రామీణ బ్యాంక్ వల్ల తమ జీవితంలో లాభపడ్డవాళ్ళు. ఈ గ్రామీణ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు 1,06,00,000, 10.6 మిలియన్, 1,06,00,000 మంది. జూన్ 2024 వరకు $38 బిలియన్, 3800 కోట్ల డాలర్ల రుణాలు ఇచ్చారట. చూడండి, రికవరీ రేట్ ఇంకా ఆశ్చర్యం. ఏ బ్యాంక్ ఉండకంత 96.3% రికవరీ రేట్. అందుకే ఇది ద బ్యాంకర్ ఆఫ్ ద పూర్ అని పిలుస్తారు. సో అందుకే అంత పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేశారు. అదే సమయంలో 2006లో నోబెల్ బహుమతి వచ్చాక ఆయన రాజకీయ పార్టీ పెట్టాలి అన్న డిమాండ్లు కూడా మొదలయ్యాయి. ఆయన అభిమానులు, ఆయన ద్వారా లాభపడ్డ వాళ్ళు బంగ్లాదేశ్లో మీరు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టకూడదు అని కూడా అన్నారు. దాంతో ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన చేసి 2 నెలల్లోనే వద్దని నిర్ణయించుకున్నాడు. కానీ బంగ్లాదేశ్లోని పొలిటికల్ ఎలీట్కు మాత్రం అనుమానం, ఈయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడో, తమ ఆధిక్యతను ప్రశ్నిస్తాడో అన్న అనుమానం అయితే మిగిలిపోయింది. అందుకే 2008లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనస్ను ఒక థ్రెట్ లాగా చూడడం మొదలుపెట్టారు. సో బంగ్లాదేశ్కు ప్రధానమంత్రిగా హసీనా, మోస్ట్ పాపులర్ రూరల్ బ్యాంకర్, గ్రామీణ బ్యాంకర్గా యూనస్ల మధ్య విభేదాలు పెరిగాయి. యూనస్ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ దాదాపు 100 కేసులు పెట్టారు. ఈ కేసులు హోమోసెక్షువాలిటీని ప్రోత్సహిస్తున్నాడన్న కేసు నుంచి మొదలుకొని లేబర్ ప్రాక్టీసెస్ సరిగా కార్మికులను చూడడం లేదు ఈయన సంస్థల్లో అని చెప్పి వరకు కూడా కేసులు పెట్టారు. ఎందుకంటే యూనస్ ఒక్క గ్రామీణ బ్యాంకే కాదు, దీన్ని ఇతర సోషల్ బిజినెస్ ఫార్మ్స్లో కూడా ఎంటర్ అయ్యి, గ్రామీణ టెలికాం ఇలాంటి వాటికి కూడా ఎంటర్ అయ్యారు. దాంతో ఈయన అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ చేస్తూ 6 నెలల జైలు శిక్ష కూడా ఇటీవల పడింది. వెంటనే బెయిల్ వచ్చిందనుకోండి. సో అలా ఒక రకంగా షేక్ హసీనా యూనస్ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నది. అందువల్ల యూనస్ హసీనా చేతుల్లో తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంది కనుకనే షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులకు హీరో అయ్యాడు యూనస్. అందుకే షేక్ హసీనా రాజీనామా చేసి పారిపోవడంతోనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించమని ఆ పోరాటంలో కీలకంగా పాల్గొన్న విద్యార్థులు కోరడం జరిగింది. అందుకే ఆయన అంగీకరించారు. సో ఆయన పైన ఆరోపణల నిజానిజాలు ఎట్లున్నప్పటికీ బంగ్లాదేశ్లో అనేక కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసి ఒక మైక్రో ఫైనాన్స్ రెవల్యూషన్ను సృష్టించిన బ్యాంకర్గా ఆయనకు పేరు. ఆ బంగ్లాదేశ్లో సాధించిన ఈ మోడల్ కాస్త తర్వాత అనేక డెవలపింగ్ కంట్రీస్ని ఇన్స్పైర్ చేశాయి, వాటిని ఫాలో అయ్యారు. సో ఆ ఎకానమిస్ట్గా జీవితం మొదలై, అకాడమీషియన్గా జీవితం స్టార్ట్ అయ్యి, ఒక ఇన్స్టిట్యూషనల్ బిల్డర్గా మారి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వానికే నాయకత్వం వహిస్తున్నాడు యూనస్.